హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు మన ఛానల్లో అయితే నా స్టైల్లో ఆవకాయ ఎలా పెట్టుకోవాలైతే చూసేద్దాము. చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి చెడిపోకుండా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా మా వీడియో అయితే చూసేసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందైతే కామెంట్ చేయండి. ఇంకా మేము ఫస్ట్ అయితే మా మామిడి తోటకైతే వెళ్ళిపోయాము. మా ఆడబిడ్డ నేను ఇద్దరు కలిసి అయితే చేసాము. ఇది అల్లికాయలండి. చాలా బాగుంటది. చాలా నార ఎక్కువ ఉంటది. కింద కోసినవన్నీ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ నేనైతే చెట్టెక్కేసా. బాగా వచ్చింది కదా చెట్టెక్కినా కూడా. అండ్ కాయలన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. దాదాపు మేము 15 కేజీలు అయితే పెడుతున్నామండి. అంటే 15 కేజీలు మామిడికాయలు. ఇంకా మా వదిన కడిగి కడిగి ఇస్తుంటే నేను బాగా అయితే నీట్గా తుడిచేస్తున్నాను పొడిగుడ్డతో. ఇంకా మేము ఎక్కువ కష్టపడిపోతున్నాం అని చెప్పేసి మా ఆయన అయితే ఐస్ క్రీములు ఇచ్చాడు తినియండి అని. ఇంకా తినేసి మళ్ళీ వెంటనే అయితే గనుక పని స్టార్ట్ చేసేసాము. ఫస్ట్‌గా అయితే కాయని 2 మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నాము 2 పీసులుగా. దాని తర్వాత 4 పీసులు కట్ చేసుకుంటున్నాము. ఇంకా దాంట్లో ఉన్న ముట్టి తీసేసి అందులోనే ఒక చిన్న వైట్ పేపర్ లాగా ఉంటుందండి. అక్కడ చూడండి ఇక్కడ మీకు కూడా కనిపిస్తుంది కదా! అది ఆ పేపర్‌ని కూడా తీసేసేయాలి. లేదంటే కాయ భిన్న చెడిపోతుంది. అంటే ఊరగాయ తొందరగా చెడిపోతుంది. బాగా మనం అంత కష్టపడి వేసుకున్నా కూడా ఫలితం ఉండదు. సో, ఇప్పుడు మేమైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకునేస్తున్నాము. చూస్తున్నారు కదా! మొత్తం అంతా 15 కేజీలండి. మొత్తం అంతా ముక్కలనంతా తీసి ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టుకునేస్తున్నాము. ఇంక నేనైతే ఎండు కొబ్బరినైతే కట్ చేసుకుంటున్నాను మసాలా పెట్టుకోవడానికి ఆవకాయ మొత్తంకి. కొబ్బరినైతే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. మరీ పెద్ద పీసులు కట్ చేసుకుంటే కూడా బాగోదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మీడియం సైజ్‌లో అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకునేసి అందులోకైతే తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. తెల్ల నువ్వులు బాగా అయితే వేపుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ తెల్ల నువ్వులనైతే బాగా వేపుకుంటున్నాను. ఇంకా ఒక కేజీ తెల్ల నువ్వులనైతే సైడ్‌కి పెట్టుకుంటున్నాను. అవి ఎందుకనేది నేను మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు నువ్వులంతా వేగిపోయిన తర్వాత దాన్ని అయితే గనుక కొద్దిసేపు అయితే చల్లారబెట్టుకునేద్దాం మనం పక్కకు తీసుకునేసి. ఈరోజు నేను మా ఆడబిడ్డ అయితే చాలా కష్టపడ్డాం ఈ ఆవకాయ కోసం. పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిపోయింది. ఇంకా హాఫ్ కేజీ ఆవాలండి. ఆవాలు కూడా సేమ్ అలానే బాగా అయితే వేపుకునేయాలి. కొంచెం వేడి తగిలేలా వేపుకుంటే అయితే సరిపోతుంది. దీన్ని కూడా మనము సైడ్‌కి పెట్టేసుకొనేసి అయితే చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు 100 గ్రాములు మెంతులనైతే కూడా దూరగా అయితే వేపుకునేద్దాము. వేపుకునేసి దీన్ని కూడా చల్లారబెట్టుకునేద్దాం సైడ్‌కైతే. ఇవి మొత్తం అంతా చల్లారిన తర్వాత అయితే మొత్తం కూడా మనం అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. సెపరేట్‌గా మనం ముందుగానే ఏయించి పెట్టుకున్నాం కదా! నువ్వులు, ఇంకా మెంతులు, ఇంకా వచ్చేసి ఆవాలు కూడా మనము హాఫ్ కేజీ ఆవాలు కూడా మనము దోరగా వేపుకున్నాము కదా! అవంతా కూడా ఇలా పొడిలా వచ్చేంత వరకు అయితే గనక మనం నీట్‌గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తదనమాట. అండ్ ఇప్పుడు ఒక పాన్ పెట్టుకునేసి పాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాము. ఆయిల్ ఇప్పుడు మనకు సరిపోకపోతే మనము ఆవకాయ కలుపుకునేటప్పుడు కూడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అందులోకి హాఫ్ కేజీ ఆవాలండి. ఆవాలు బాగా చిట్లేంత వరకు అయితే మనము వేపుకోవాలి. ఆవాలు చిట్లిన తర్వాత మనం సైడ్‌కి అయితే దింపేసుకోవాలి పాన్‌ని. ఇక్కడ చూస్తున్నట్లయితే మా పిల్లి చూడండి ఎలా చూస్తున్నారో. ఈళ్ళేంది పొద్దున్నుంచి ఏందేందో చేసేస్తున్నారు అనుకుంటాందది. ఇంకా మాకు ఆవాలైతే బాగా చిట్లిపోయాయండి. ఇప్పుడైతే దాన్ని స్టవ్ ఆపేసుకునేసి పక్కకైతే పెట్టేసుకుందాము. నూనె మరి ఎక్కువ చల్లారకుండా కొంచెం మీడియంగా చల్లారిన వెంటనే మనం అందులోకైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాము. ఇంక నాకు ఆకలి తట్టుకోలేక నేనైతే నువ్వులే తినేస్తా ఉన్నాను. ఇంకా అందులోకైతే జీలకర్ర అండి. జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! నూనె అయితే ఎక్కువ అయితే చల్లారిపోలేదు. ఎలా అయితే పేలుతున్నాయో ఇప్పుడు నూనె బాగా మొత్తం చల్లారిన తర్వాత ఒక పిడికెడు ధనియాలు వేసుకుంటే అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు అందులోకి మనం ముందుగానే ఒక కేజీ నువ్వులు అయితే సపరేట్ గా పెట్టుకున్నాం కదండి వేంపుకోకుండా ఆ నువ్వులను అయితే యాడ్ చేసేసుకునేసి బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అందులోకి పిడికెడు మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతు పొడి అయితే కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇంగువ అండి. ఇంగువ కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత 5 to 6 ఎండు మిరపకాయలు అయితే వేసుకునేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంతసేపు చల్లారనివ్వాలి పక్కకు పెట్టేసి. ఇప్పుడైతే ఒక పెద్ద డబ్రా తీసేసుకున్నాము. అందులోకి అయితే హాఫ్ కేజీ ఎండు బుడ్డ శనగలు అయితే తీసుకుంటున్నాము. అందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా! నువ్వులు, ఇంకా ఆవాలు మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఎండు కొబ్బరి, ఇంకా హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు, ఇంకా వచ్చేసి 1 కేజీ సాల్ట్, హాఫ్ కేజీ కారం, ఇంకా వచ్చేసి పావు కేజీ జీలకర్ర మొత్తం అంతా కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కలనంతా కూడా వేసేసుకునేసి బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాము. మొత్తం ముక్కలకంతా బాగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా సెట్ అయ్యేలాగా.
చూస్తున్నారు గదా! బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఆవకాయ కలిపే ముందు స్నానం చేసుకొనొచ్చుకోవాలి. సో, నేను స్నానం చేసేదానికి బతికిచ్చాను. మా ఆడబిడ్డ ఎళ్లి స్నానం చేసుకొనొచ్చేసయితే కలుపుతా ఉందిక్కడ. అలా చేస్తే అయితే బాగా ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, మేము గూడా అదే పాటిస్తున్నాము. ఇంకా మొత్తం అంతా గూడా ముందుగానే ఆయిల్ అంతా సెపరేట్ చేసి పెట్టుకున్నాం గదండీ! ఇంగ్రీడియెంట్స్ అంతా వేసుకునేసి జీలకర్ర అంతా. ఆ ఆయిల్ మొత్తం గూడా దీంట్లోకైతే ఏసేసుకున్నాము. ఆవకాయల్లోకి, ముక్కల్లోకి బాగా పట్టేలా అయితే మళ్ళీ కలుపుకుంటున్నాం. మాకు ఇక్కడ ఆయిల్ సరిపోవట్లేదు. సో, మళ్ళీ ఆయిల్ అయితే ఒక లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాము. మధ్య మధ్యలో మా పిల్లయితే వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంది. అయినా గూడా మనం కాన్సంట్రేషన్ మొత్తం ఆవకాయ మీదనే పెట్టి బాగా కలుపుతూ ఉన్నాం మేమిక్కడ. చూస్తున్నారు గదా! ఎంత బాగా కలుపుతా ఉన్నాం గదా! మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా ఊరేలా అయితే మనం బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు గదా! ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు మనం ఈ ముక్కలనంతా గూడా ఒక ప్లాస్టిక్ జాడీలోకైతే తీసేసుకుందాము. డబ్బాలోకైతే తీసేసుకుందాము. అలా ఒక 3 డేస్ పాటు బాగా ఊరనివ్వాలండి ఆవకాయ అయితే. ఊరితేనే అందులోకి బాగా టేస్ట్ ఒస్తది. ఇప్పుడు మన ఆవకాయ అయితే మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెంగా ఆవకాయనైతే తీసేసుకొనేసి, అందులోకి కొద్దిగా వైట్ రైస్ అయితే యేసుకునేసి, అలా అలా కొంచెం నెయ్యి దాంట్లో వేసుకునేసైతే బాగా మిక్స్ చేసుకొని తింటే ఉంటది. ఆహా! నా సామిరంగా ఇంగా తింటూనే ఉండిపోవాలనిపిస్తది. అంత టేస్టీగా ఉంటది. అండ్ మా ఆవకాయ అయితే చాలా సూపర్‌గా కుదిరింది. అండ్ మీరు కూడా ఒకసారయితే ట్రై చేయండి. ఇక్కడ మా ఆడపడుచయితే మా అందరికి గోరుముద్దలు కలిపి పెడతా ఉంది. నేను చూడండి ఎంత బాగా ఆస్వాదిస్తా తింటా ఉన్నానో. అండ్ మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.